హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ పార్ట్ 1 వీడియో లింక్ ఇస్తాను, సో చెక్ చేయండి. ఓకే, నేను పార్ట్ 1లో 3 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2లో మనం 4th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంతకన్నా ముందు ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఒకసారి చెక్ చేయండి. ఓకే, అదేవిధంగా యూనిట్ 2, యూనిట్ 1 షార్ట్ అండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్ఎల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఒక లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తలేరు ఎవరు. ఓకే, చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోకి నేను టార్గెట్గా ఒక 200 లైక్స్ పెడుతున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకే, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఇప్పుడు 4th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి క్లారిటీగా. రైట్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఏంటట? రైట్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. మీకు నేను పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1 వీడియోలో ఈ క్వశ్చన్ వేరే విధంగా కూడా అడగచ్చని పార్ట్ 1 వీడియోలో నేను ఏం చెప్పానంటే, ఇక్కడ పార్ట్ 1 యూనిట్ 3, ఓకేనా, పార్ట్ 1 యూనిట్ 3 షార్ట్లో ఏ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆన్సరే ఇగో ఇదండి. 4th క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సేమ్. అక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏం అడిగాడు మనల్ని అంటే, రైట్ ఎనీ 8 ప్రాపర్టీస్. ఓకే, రైట్ ఎనీ 8 ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. అవునా? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఒకవేళ మీకు క్యారెక్టరిస్టిక్స్ అని కూడా ఇస్తాడని చెప్పాను. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు, చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ అని యాడ్ చేశాడు. అంతే, చీఫ్ అని యాడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అడిగితే, ఒకవేళ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అడిగితే మీరు సెకండ్ క్వశ్చన్లో వచ్చిన ఆన్సరే రాయాలి. ఓకే, మనకు 8 ప్రాపర్టీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఇప్పుడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటివి షార్ట్ లాంగ్ రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇవి తప్పకుండా ఎగ్జామ్స్లో కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఎగ్జామ్ పేపర్లో అవే 90%, ఓకే, 90% అవే దిగుతాయి. సో మీరు కంపల్సరీ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాసే కాదు, మీకు ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. ఓకేనా? 90%, మిగతా 10% మనకు ఛాన్స్ లేదని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు 90% నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ చూడండి, మీరు కంపల్సరీ గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు 5th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మనం యూనిట్ 3కి సంబంధించిన 5th షార్ట్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 5th క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. 5th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, షో దట్ ఆల్ ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఆల్వేస్ 0. ఇక్కడ ఏమన్నాడు? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అన్ని ఆర్డర్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఆల్వేస్ 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మనకు ఇది కనుక్కోవాలంటే మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ తెలియాలి. పీడిఎఫ్ అంటే ప్రొబాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం సొల్యూషన్లో స్టార్ట్ చేసే ముందు మీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, మీరు కూడా ఎగ్జామ్లో రాయాలి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్డింగ్ పెట్టి దాని గురించి కొద్దిగా డెఫినేషన్ అని రాయండి, లేదంటే డైరెక్ట్ పీడిఎఫ్ రాసినా సరిపోతుంది. ఓకే, పీడిఎఫ్ అనే వాల్యూ కంపల్సరీ రాయాలి. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వచ్చేసి, ఓకే, ప్రొబాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వచ్చేసి ఎంత అంటే, మనం పీడిఎఫ్ని f(x)తో డినోట్ చేస్తామండి. ఓకే, పీడిఎఫ్ని మనం f(x)తో డినోట్ చేస్తాం. ఇక్కడ దీని యొక్క పీడిఎఫ్ వచ్చేసి 1/√2 ఇంటూ పై ఇంటూ సిగ్మా. ఓకే, ఇంటూ సిగ్మా ఇంటూ e⁻−1/2 ఇంటూ x మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ అండి. మరి వీటి యొక్క లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే -∞ టు అండ్ +∞. సారీ, ఇక్కడ చూడండి, -∞ టు ఇక్కడ +∞ అని అర్థం. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఆల్ ఆర్డర్ మూమెంట్స్ అనేవి
జీరోకి ఈజ్ ఈక్వల్స్ టు లేదని ఒకసారి కనుక్కోవాలంటే మనకు ఇక్కడ ఏం తెలవాలి మనకంటే ఇక్కడ చూడండి గివ్స్ రైస్ టు ఇక్కడ మనకు ద ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ ఆఫ్ ఇక్కడ ద ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్ ఈజ్ గివెన్ బై ఇక్కడ మీన్ యొక్క ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ మనం తీసుకోవాలి. ఇది మనకు జీరోనా కదా ఆల్వేస్ అనేది ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి దీని ఫార్ములా ఏంటంటే ఇక్కడ గివ్స్ రైస్ టు మ్యూ 2n+1 2n+1 ఎందుకు మరి అంటే ఇక్కడ ఆడ్ ఆర్డర్ అన్నాడు. ఓకే, ఆడ్ ఆర్డర్ కాబట్టి 2n+1. ఇక్కడ మ్యూ ఎందుకు రాసామని మనం మీన్ యొక్క ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ కాబట్టి మ్యూ 2n+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ మనకు ఇక్కడ పీడిఎఫ్ లో లిమిట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి -∞ to +∞ కదా. ఇక్కడ -∞ to +∞ అని తీసుకోండి. ఇక్కడ బ్రాకెట్ లో ఏం తీసుకోండి అంటే x మైనస్ మ్యూ. ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ x మైనస్ మ్యూ హోల్ పవర్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2n+1 ఉందా, దీనికి హోల్ పవర్ చేయండి 2n+1. ఓకేనా, హోల్ పవర్ 2n+1 ఇంటూ f ఆఫ్ x ఇంటూ dx. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ f ఆఫ్ x ప్లేస్ లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. f ఆఫ్ x ప్లేస్ లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క pdf అనే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ x ప్లేస్ లో మనం ఏం చేయాలండి, f ఆఫ్ x ప్లేస్ లో మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క pdf వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మ్యూ 2n+1 ఉందా, అది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. మ్యూ 2n+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఇక్కడ x మైనస్ మ్యూ హోల్ పవర్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. x మైనస్ మ్యూ హోల్ పవర్ 2n+1 ఇంటూ ఈ f ఆఫ్ x ప్లేస్ లో మనం ఏం చేయాలంటే మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క pdf వాల్యూ ఎంత 1/√2 ఇంటూ పై ఇంటూ సిగ్మా ఇంటూ e పవర్ -1/2 ఇంటూ x మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ dx ఉంది కదా, dx కూడా ఇక్కడ అప్లై చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి ఇందులో ఈ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా, ఇందులో నుంచి మనం ఏం చేయాలంటే ఈ 1/√2 ఇంటూ పై ఇంటూ సిగ్మాని మనం ఇంటిగ్రేషన్ కి బయట రాయాలి. ఎందుకంటే అది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇంటిగ్రేషన్ కి బయట రాయాలి. నేను చేసే ప్రతి స్టెప్ ఒకసారి గుర్తుంచుకోండి. నేను ఏం స్టెప్ ఇక్కడ ఏ కామన్ తీస్తున్నాను, మళ్ళీ కామన్ తీసినాక ఏం చేస్తున్నాను ఒకసారి గమనించినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఎగ్జామ్ లో ఈజీగా చేయొచ్చు మీరు. ఓకేనా, ఇప్పుడైతే మనం ఇది ఇక్కడ f ఆఫ్ x ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసినాక ఇందులో నుంచి మనం ఈ 1/√2 ఇంటూ పై ఇంటూ సిగ్మాని కామన్ తీద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది కామన్ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ గివ్స్ రైస్ టు మ్యూ 2n+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంటిగ్రేషన్ కి ఇది బయట రాయాలి కాబట్టి ఇది కామన్ తీద్దాం. 1/√2 ఇంటూ పై ఇంటూ సిగ్మా ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఇక్కడ మిగిలింది ఏంటి, ఇక్కడ లోపల x మైనస్ మ్యూ హోల్ పవర్ 2n+1 అండ్ ఇది ఉంది కదా ఇంటూ e పవర్ -1/2 ఇంటూ x మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు నేను పార్ట్ 1 వీడియోలో క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కనుక్కునేటప్పుడు నేను ఏం చేశాను స్టెప్స్, ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ కనుక్కున్నప్పుడు కూడా అదే స్టెప్స్ ఫాలో కావాలి. మనం ఏం చేశాను మరి నేను ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి x అవపడుతుంది. ఓకే, ఇక్కడ మనకి x అవపడుతుంది, అదేవిధంగా ఇక్కడ కూడా x అవపడుతుంది. ఇక్కడ x వేరియబుల్స్ పోయి మనకు z అనే వేరియబుల్ రావాలి. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ కామన్ తీసాను. ఓకే, కామన్ తీసినాక ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ x అనే వేరియబుల్ పోయి నా దగ్గర నాకు z అనే వేరియబుల్ రావాలి. z అనే వేరియబుల్ రావాలంటే మనం దీన్ని కొద్దిగా చేంజ్ చేయాలన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఈ పైన మలిపేసి ఇది ఇక్కడ ఫస్ట్ రాస్తాను. మీకు ఒక బాక్స్ లో నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఇదైతే ఇక్కడ రాస్తాను మీద చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ మీద రాస్తాను ఇది మలిపేసి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పాను నేను, x అనే వేరియబుల్స్ పై మనకు z అనే వేరియబుల్ రావాలి కాబట్టి
ఇక్కడ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఇలా బాక్స్ అనే కొట్టి రాయండి, మీ ఇష్టం అండి. ఓకే, మీ ఇష్టం, ఎలాగైనా రాయొచ్చు. ఇక్కడ బాక్స్లో ఒకటి రాస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం స్టెప్స్ అనేది ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను, ఫస్ట్ స్టెప్ అంటే ఈ బాక్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా ఉంది కదా. ఓకే, దాని వాల్యూ ఏమనుకుంటున్నాను అంటే జెడ్ అనుకుంటున్నాను. జెడ్ దాని వాల్యూ ఎంత, జెడ్ యొక్క వాల్యూ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఏం చేస్తున్నానంటే, ఇందులో నుంచి ఇప్పుడు ఈ వాల్యూ అనేది జెడ్ అనుకున్నాను కాబట్టి ఇది టోటల్గా జెడ్ అనే వేరియబుల్కి మారిపోయింది, అవునా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ ఉంది కదా, ఈ ఎక్స్ అనే వేరియబుల్ మనకు జెడ్ అనే వేరియబుల్ రావాలి కాబట్టి ఇప్పుడు ఎక్స్ మైనస్ మ్యూ వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ మైనస్ మ్యూ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ మైనస్ మ్యూ వాల్యూ ఇక్కడనే ఉంటుంది, ఎక్స్ మైనస్ మ్యూ వాల్యూ ఇక్కడ నుంచి ఈ సిగ్మాని జెడ్కి మల్టిప్లై చేస్తే సిగ్మా ఇంటూ జెడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ వాల్యూ ఏమైందంటే సిగ్మా జెడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకు జెడ్ అనే వేరియబుల్ వచ్చింది కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఇంకొకటే మిగిలింది. ఇక్కడ డిఎక్స్ని కూడా మనం డిజెడ్లోకి మార్చాలి, జెడ్ అనే వేరియబుల్ రావాలి కాబట్టి ఇక్కడ డి అంటే ఏంటంటే, డి అంటే ఏంటి, డిఫరెన్షియేటింగ్. ఓకే, ఇప్పుడు జెడ్కి మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ ఏముంది డిఎక్స్ ఉంది, అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎక్స్ చేస్తే మనకు ఇక్కడ డిఎక్స్ కాస్త మనకు జెడ్ వేరియబుల్ వస్తుంది, డిజెడ్ వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, గివ్స్ రైస్ టు ఇప్పుడు డిజెడ్ బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం మనం, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి గివ్స్ రైస్ టు డిజెడ్ బై డిఎక్స్ కదా, డిజెడ్ బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఎక్స్కే చేస్తున్నాం కాబట్టి సిగ్మా డినామినేటర్ ఉన్న సిగ్మా కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేట్కి బయట రాసేయండి. ఇప్పుడు డి బై డిఎక్స్ ఇంటూ ఇక న్యూమరేటర్లో ఏం మిగిలింది మనకు ఎక్స్ మైనస్ మ్యూ మిగిలింది కదా, డన్. ఇప్పుడు ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి, గివ్స్ రైస్ టు డిజెడ్ బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై సిగ్మా ఇంటూ ఇప్పుడు ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మ్యూకి ఎక్స్ తోని డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు టోటల్గా మనకు డిజెడ్ బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చినట్టు అంటే, డిజెడ్ బై డిఎక్స్ వాల్యూ 1 బై సిగ్మా వచ్చినట్టు, 1 బై సిగ్మా. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కనుక్కోవాలి, డిఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు డిఎక్స్ని న్యూమరేటర్కి మల్టిప్లై చేయండి, 1 ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ సిగ్మాని డిజెడ్కి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది అప్పుడు సిగ్మా ఇంటూ డిజెడ్ అవుతుంది. ఇప్పుడు డిఎక్స్ ప్లేస్లో సిగ్మా డిజెడ్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఇప్పుడు టోటల్గా మనకు ఇగో ఫస్ట్ వాల్యూ, ఇక్కడ సెకండ్ వాల్యూ అండ్ ఇక్కడ థర్డ్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఇందులో జెడ్ ఉంది, ఇక్కడ టర్మ్, ఇక్కడ జెడ్ టర్మ్ ఉంది, ఇక్కడ కూడా జెడ్. టోటల్గా ఎక్స్ ప్లేస్లో మనకు జెడ్ టర్మ్స్ వచ్చాయి కాబట్టి ఈ 3 వాల్యూస్ అనేవి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మనకి ఇక్కడ ఈ వాల్యూస్ 3 వాల్యూస్ వచ్చాయి కదా, జెడ్, ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ అండ్ డిఎక్స్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ గివ్స్ రైస్ టు ఇక్కడ చూడండి మ్యూ 2n ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ 1 బై రూట్ 2 ఇంటూ పై ఇంటూ సిగ్మా ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వాల్యూ సిగ్మా జెడ్ వచ్చింది కదా. అప్పుడు సిగ్మా జెడ్ అనేది ఈ ఎక్స్ మైనస్ మ్యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. హోల్ పవర్ ఏముంది, ఇక్కడ 2n ప్లస్ 1 ఉంది కాబట్టి 2n ప్లస్ 1. ఓకేనా, 2n ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్. ఓకే, ఇప్పుడు మైనస్ అప్లై చేయండి, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. ఓకే, డినామినేటర్లో ఏముందండి, డినామినేటర్లో 2 ఉంది, యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. ఇక్కడ 1 ఇంటూ ఇది ఉంది, మరి ఇది ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా వాల్యూ ఎంత అండి, జెడ్ కదా. ఇప్పుడు జెడ్ ఉంది కాబట్టి జెడ్. ఇప్పుడు దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ జెడ్ కూడా స్క్వేర్ అనేది అప్లై చేయాలి. ఓకేనా, జాగ్రత్తగా చెప్తున్నాను, ఓకేనా. అర్థం కాకుంటే స్పీడ్ అనేది తక్కువ పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా, ఇప్పుడు ఇంటూ డిఎక్స్ ఉంది, ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో మనకు వాల్యూ ఎంత వచ్చింది, మనకి ఇక్కడ సిగ్మా డిజెడ్ వచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడు మనకు అన్ని జెడ్ టర్మ్స్ అన్నీ ఉన్నాయి, జెడ్. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్లో జాగ్రత్తగా చూడండి, 1 బై రూట్ 2 పై ఇంటూ సిగ్మా ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో గమనించండి,
లోపల బ్రాకెట్లో సిగ్మా జెడ్ ఉంది, అంటే రెండు మల్టిప్లై ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పవర్ ఉంది కదా 2n+1 అనేది, ఈ సిగ్మాకి సపరేట్గా అప్లై చేస్తాను, ఈ జెడ్కి సపరేట్గా అప్లై చేస్తాను. ఓకే, ఒకసారి గమనించండి. సిగ్మా ఈ పవర్ ఏంటండి 2n+1 ఇంటూ ఈ జెడ్కి కూడా సపరేట్గా అప్లై చేయండి, జెడ్ పవర్ 2n+1. ఓకేనా. ఇక్కడ నేను ఏం చేశానో చూడండి ఒకసారి గమనించండి. ఇక్కడ స్టెప్ అనేది ఏమైంది, ఓకేనా, డన్. ఇంటూ ఇప్పుడు ఈ పవర్ -z²/2 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాయండి, సిగ్మా dz. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఇక్కడ ఇక్కడ చూసుకోండి, ఇందులో నుంచి మనం స్టెప్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ సిగ్మా పవర్ 2n+1 ఉంది కదా, ఈ సిగ్మా 2n+1 నేను ఈ బయట ఉన్న న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, సిగ్మా పవర్ 2n+1 అవుతుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ సిగ్మా ఇంటూ dz ఉంది కదా, ఇక్కడ ఉన్న సిగ్మాని కూడా నేను బయట న్యూమరేటర్ మల్టిప్లై చేస్తున్నాను, ఇంటూ సిగ్మా డివైడెడ్ బై ఇక్కడ బయట డినామినేటర్లో ఏముంది, √2 సిగ్మా అనేది ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ మరి ఇక్కడ ఇది బయటకు వచ్చేసింది కదా, ఇక్కడ -∞ టు +∞. ఇప్పుడు ఇది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిందండి, z పవర్ 2n+1 ఉంది కదా, z పవర్ 2n+1 ఇంటూ e పవర్ -z² డివైడెడ్ బై 2. ఇక్కడ సిగ్మా అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటి, dz మిగిలింది, dz అనే టర్మ్ మిగిలింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, న్యూమరేటర్లో సిగ్మా అండ్ డినామినేటర్లో సిగ్మా క్యాన్సల్ అయిపోయినాయి. ఇప్పుడు క్యాన్సల్ అయిపోయినాక దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఆల్ వాల్యూస్ ఆర్ 0 అన్నాడు కదా, మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మిగిలింది ఏంటంటే న్యూమరేటర్లో సిగ్మా పవర్ 2n+1 డివైడెడ్ బై డినామినేటర్లో √2 మిగిలింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇక్కడ చూసుకోండి, ఒకటి గమనించండి. ఇప్పుడు z పవర్ 2n+1 ఇంటూ e పవర్ -z²/2 ఉంది కదా, ఇది ఏంటిదంటే ఆడ్ ఫంక్షన్ అండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇట్లా బ్రాకెట్లో పెట్టి ఇక్కడ రాయండి, ఇది ఇక్కడ రాసి ఇట్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ అని రాయండి, ఇట్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ అని రాసి, ఇప్పుడు మనకి ఎప్పుడు గుర్తుంచుకోండి ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇది ఈ ఆడ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేసినట్లయితే దాని వాల్యూ 0 అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది ఈ టర్మ్ అనేది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంటంటే ఆడ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు టోటల్గా దీని వాల్యూ ఏంటి, μ2n+1 కదా, 2n+1 ఇప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0 కదా. ఓకే, డన్. ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఇక్కడ n అనేది ఏంటి, లిమిట్స్ n = 0, 1, 2 అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఓకే, ఇప్పుడు టోటల్గా దేర్ఫోర్ మనం ఏం ప్రూవ్ చేసాం, ఆల్ ఆడ్ ఆర్డర్ మూమెంట్స్, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిందే రాయండి, ఆల్ ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ND షార్ట్ కట్ రాశాను, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఆల్వేస్ ఏంటండి, ఆల్వేస్ 0 వచ్చింది, మనకి వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఆల్వేస్ 0. ఓకేనా, నేను సింపుల్గా చెప్పాను, స్టెప్స్ అనేవి గుర్తుంచుకోండి. మనకు ఏదైనా మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఏదైనా కానివ్వండి, మనకు స్టెప్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ స్టెప్లో ఏం జరిగింది, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నారు, ఓకే, ఏం చేశాడు అనేది ఒకసారి మీరు దృష్టి పెడితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఈ ఆడ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుందని చెప్పాను మీకు. ఓకేనా, ఈ స్టెప్ అర్థమైతేనే ఇక్కడ 0 ఎట్లా వచ్చిందని మీకు అర్థమవుతుంది. ఓకే, అర్థం చేసుకోండి, డన్. ఇప్పుడు ఇది 5th క్వశ్చన్ అండి, 5th క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యూనిట్ 3కి షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది 6th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్, అది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం లాస్ట్ క్వశ్చన్ యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో లాస్ట్ 6th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అబ్టైన్ MGF ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ MGF అంటే ఏంటో మీకు గుర్తుండాలి. 2 యూనిట్స్ విన్నారు కదా, 2 యూనిట్స్ విన్నారు కాబట్టి MGF అంటే ఏంటి, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ యొక్క ఫార్ములా అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ నుంచి మొదలు పెడితే
4th యూనిట్ వరకు అన్నిటికీ ఎంజిఎఫ్ ఫార్ములా ఒకటే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు దీనికన్నా ఎంజిఎఫ్ కనుక్కోవాలంటే మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ తెలియగల. ఇక్కడ పీడిఎఫ్ వాల్యూ ఏంటో చూడండి, మీకు పీడిఎఫ్ వాల్యూ చాలా సార్లు చెప్పాను. ఓకే, ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ గుర్తుంచుకోండి. ఓకేనా, మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఫార్ములాస్ ఒకసారి చదువుకున్నట్లయితే అండ్ ఫార్ములాస్ చదువుకొని మనకు స్టెప్స్ ఇక్కడ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూసుకున్నట్లయితే ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఈజీగా పాస్ కావచ్చు. ఓకేనా, ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ వచ్చేసి ఏంటి మరి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 divided by root 2 pi into sigma into e power minus 1 by 2 x minus mu by sigma whole square. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటి, ఇది వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ వాల్యూ. దీని లిమిట్స్ వచ్చేసి -∞ x less than +∞. ఓకేనా, డన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, ఎంజిఎఫ్ కనుక్కోమన్నాడు. ఓకే, ఎంజిఎఫ్ అంటే ఏంటి, మూమెంట్ జనరేటింగ్, ఫుల్ ఫామ్ రాయాలండి ఎగ్జామ్లో, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం. ఓకేనా, షార్ట్ కట్లో మనం దీన్ని ఏమంటామంటే ఎంజిఎఫ్ అని అంటాం, ఎంజిఎఫ్. ఓకే, మరి దీని యొక్క ఫార్ములా ఏంటి, ఎంజిఎఫ్ని మనం ఎంఎక్స్ ఆఫ్ టీతో డినోట్ చేస్తాం. ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, మరి ఇక్కడ దీన్ని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్. ఓకేనా, ఎక్స్పెక్ట్ ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్. ఓకే, ఇప్పుడు దీని ఏ విధంగా, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్. ఓకే, ఇక్కడ పీడిఎఫ్ అన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం మనం, గుర్తుంచుకోండి. మనం ఇంతకు ముందు పిఎంఎఫ్ వాల్యూ ఏం చేసాం, పిఎంఎఫ్ అనుకునేటప్పుడు సమ్మేషన్ చేసాం. ఇక్కడ పీడిఎఫ్ వాల్యూ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడు లిమిట్స్ వచ్చేసి -∞ నుంచి +∞ వరకు, +∞ వరకు. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ మనం ఈ పవర్ టీఎక్స్కి ఎలా చేస్తున్నాం, ఇక్కడ అప్లై చేయండి. ఈ పవర్ టీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకున్న నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, పీడిఎఫ్ వాల్యూ. ఈ పీడిఎఫ్ వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఇక్కడ టోటల్గా గివ్స్ రైస్ టు ఎంఎక్స్ ఆఫ్ టీ మనం ఎంజిఎఫ్కి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు టోటల్గా ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏముంది, ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఇక్కడ ఈ పవర్ టీఎక్స్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ఈ పవర్ టీఎక్స్ని అప్లై చేయండి. ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకు ఉన్న వాల్యూ ఏంటి, 1/√2 into pi into sigma into e power 1/2 x minus mu by sigma whole square into ఇక్కడ dx ఉంది కదా, dx. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ స్టెప్ నేను ఏం చేస్తున్నానో, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నానో గమనించండి. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా డిఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్ ఉంది. నేను నెక్స్ట్ స్టెప్లో నాకు ఏం కావాలనుకుంటున్నానంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నాకు జెడ్ అనే వేరియబుల్ రావాలి. ఎక్స్ ప్లేస్లో జెడ్ అనే వేరియబుల్ రావాలి. ఇక్కడ ఏం చేయాలి మరి, నేను ఒక బాక్స్లో చెప్తాను, మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఒక బాక్స్లో చెప్పినట్లయితే మీకు క్లియర్గా ఉంటుందండి. ఒకసారి చూడండి, ఇక్కడ బాక్స్లో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ఉంది కదా, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మాని నేను జెడ్ వాల్యూ అనుకుంటున్నాను. ఏంటి, ఎక్స్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా వాల్యూ ఉంది కదా, దాన్ని నేను జెడ్కి ఈజ్ ఈక్వల్స్ టు చేశాను. ఇప్పుడు ఏమైంది, ఇది జెడ్లోకి కన్వర్ట్ అయిపోయింది టోటల్గా. ఓకే, మనకు ఎక్స్ ప్లేస్లో జెడ్ వచ్చింది కదా, డన్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే ఇక్కడ జెడ్ రావాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఇందులో నుంచే కనుక్కుందాం. ఫ్రమ్ దిస్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఉన్న సిగ్మాని జెడ్కి మల్టిప్లై చేయండి. సిగ్మా జెడ్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ న్యూమరేటర్లో ఏం మిగిలింది, ఎక్స్ మైనస్ మ్యూ మిగిలింది. ఇక్కడ గివ్స్ రైస్ టు, ఇందులో నుంచి మనకు ఎక్స్ వాల్యూయే కావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూని ఇక్కడనే ఉంచి మనకు
ఈ మైనస్ మ్యూ ఉంది కదా, ఈ మైనస్ మ్యూని ఇటుకి పంపించేస్తే ప్లస్ మ్యూ అవుతుంది. ఇక్కడ సిగ్మా జెడ్ ఆల్రెడీ ఉంది, ఈ మైనస్ మ్యూ అటు పంపించేస్తే ప్లస్ మ్యూ అవుతుంది. ఇప్పుడు టోటల్గా మనకు ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, డన్. ఎక్స్ వాల్యూలో మనకు జెడ్ అనే వేరియబుల్ ఉంది కదా, డన్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో కూడా మనకు డిజెడ్ అనే టర్మ్ రావాలి. ఇప్పుడు రావాలంటే ఇక్కడ డి ఉంది, డి అంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ జెడ్కి డిఫరెన్షియేటింగ్ చేయాలి మనం. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ తోటి చేయాలి. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేయాలి. ఇలా ఇక్కడ ఎలా అంటే డిజెడ్ బై డిఎక్స్, ఈ జెడ్కి ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం మనం, డి బై డిఎక్స్, దీనికి ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఓకేనా, ఏం చేస్తున్నాను అనేది స్టెప్లో గమనించండి, వీడియోని చూసినట్లు కాదు. ఓకే, నేను వీడియో చూస్తున్నప్పుడు నేను ఏ స్టెప్ ఎలా చేస్తున్నాను అనేది గమనించండి ప్లీజ్. ఓకే, అర్థం కాకుంటే బ్యాక్వర్డ్ చేసుకొని వినండి. ఓకేనా, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్లీజ్ తొందరగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ గివ్స్ రైస్ టు dz బై dx ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ ఎక్స్కి వేస్తున్నాం కాబట్టి మనకు ఇక్కడ సిగ్మా అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 / సిగ్మాని కామన్ తీసేయండి. డి బై డిఎక్స్ ఇంటూ, ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది, ఎక్స్ మైనస్ మీ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ మీ. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకు ఇక్కడ ఎక్స్కి ఎక్స్తో చేసినట్లయితే, ఇక్కడ ఎక్స్కి ఎక్స్ తోటి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈ వాల్యూ రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎక్స్కి ఎక్స్తో చేసినట్లయితే దాని వాల్యూ 1 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ మ్యూకి ఎక్స్తో చేసినట్లయితే దాని వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఎంత, ఇదే కదా, దీని టోటల్ వాల్యూ 1 - 0 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. అవునా, 1 - 0 అంటే 1. ఓకే, ఇప్పుడు 1 × 1 / సిగ్మా అంటే దాని వాల్యూ టోటల్గా dz బై dx ఈజ్ ఈక్వల్స్ టు 1 / సిగ్మా. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఇక్కడ dx అనే వాల్యూ కనుక్కోవాలి కదా, ఈ dxని ఈ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ సిగ్మాని dzకి మల్టిప్లై చేయండి, సిగ్మా ఇంటూ dz. ఓకే, మనకు టోటల్గా 3 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక z వాల్యూది, అండ్ ఇది x వాల్యూ, అండ్ ఇది dx వాల్యూ. ఈ 3 వాల్యూస్ అనేవి ఇందులో పైన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఎక్స్ ప్లేస్లో జెడ్ అనే టర్మ్ వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం మనం సబ్స్టిట్యూట్ చేసి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఇవే కదా, 3 వాల్యూస్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇక్కడ గివ్స్ రైస్ టు, ఇది ఎంజిఎఫ్ వాల్యూ కదా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ వాల్యూ మనం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఇక్కడ e⁻tx ఉంది, tx ఉంది, అంటే x ప్లేస్లో మనకు x వాల్యూ ఉంది. ఇక్కడ x వాల్యూ ఎంత ఉందండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ అక్కడ చూసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ సిగ్మా z ప్లస్ మ్యూ ఉంది. ఓకే, ఇంటూ ఇక్కడ 1/√2π ఇంటూ సిగ్మా అని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంటూ ఇక్కడ e⁻ డినామినేటర్ లో 2 ఉంది, మరి ఇక్కడ న్యూమరేటర్ లో ఏమొస్తుంది, ఇక్కడ 1 ఇంటూ ఇదంటే ఇదే కదా. ఇప్పుడు x - μ / సిగ్మా ప్లేస్ లో మనకు z అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ z సబ్స్టిట్యూట్ చేయండి, దీనికి హోల్ స్క్వేర్ ఉంది కదా, z కి కూడా స్క్వేర్ చేయండి. ఇంటూ ఇక్కడ dx ఉంది, dx వాల్యూ మనకు వచ్చింది కదా, ఎంత వచ్చింది, సిగ్మా ఇంటూ dz వచ్చింది. ఓకేనా, సిగ్మా ఇంటూ dz. ఓకే, డన్. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం చేయాలి అంటే, ఒకటి గమనించండి మీరు, ఇక్కడ 1/√2π ఇంటూ సిగ్మాని, అదేవిధంగా ఇక్కడ సిగ్మాని రెండింటిని బయటకి తీసుకురావాలి. ఇగో ఇదిని, ఇగో దీన్ని బయటికి తీసుకురావాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానో గమనించండి. నెక్స్ట్ స్టెప్లో నేను కామన్ తీస్తున్నాను. ఇప్పుడు ఈ 1కి సిగ్మాని మల్టిప్లై చేయండి. డినామినేటర్ ఏముంది, ఇక్కడ √2 ఇంటూ π ఇంటూ సిగ్మా, ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఈ పవర్ ఇక్కడ t ఇంటూ సిగ్మా, ఇక్కడ సిగ్మా z ప్లస్ మ్యూ ఉంది కదా, ఈ టీని లోపలికి మల్టిప్లై చేయండి. e⁻t ఇంటూ సిగ్మా z, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇంటూ ఈ పవర్ని దీనికి కూడా అప్లై చేయండి. ఈ పవర్ ఇక్కడ t ఇంటూ మ్యూ, ఇక్కడ ఇంటూ ఎందుకు అప్లై చేశారు మీరు సార్ అంటే, ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ఏం చేస్తాం, మనం యాడ్ చేస్తాం కదా. ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ పెట్టాను. ఓకేనా, గమనించండి. డన్. ఇప్పుడు ఇది అనేది బయటికి వెళ్ళిపోయింది. డన్. ఓకే, ఇంటూ ఇక్కడ ఏముంది, ఇంకా e⁻−z² / 2 ఇంటూ ఇక్కడ సిగ్మా అనేది బయటకు వచ్చేసింది, ఇక్కడ dz మిగిలింది.
ఏం మిగిలింది, dz మిగిలింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సిగ్మా అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ డినామినేటర్ లో సిగ్మా అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం మనం అనేది ఇక్కడ చూడండి, ఈ పవర్ టీ మ్యూని కామన్ తీస్తున్నాను బయటికి. ఓకేనా, ఈ పవర్ టీ మ్యూ అనేది కాన్స్టెంట్ టర్మ్ అనుకోండి. ఈ కాన్స్టెంట్ టర్మ్ ని నేను ఈ న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సిగ్మా అనేది క్యాన్సిల్ అయింది, ఇక్కడ న్యూమరేటర్ లో ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది, అండ్ డినామినేటర్ లో ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి రిమూవ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇందులో నుంచి ఈ పవర్ టీ ఇంటూ మ్యూ ఉంది కదా, దీనికి న్యూమరేటర్ కి మల్టిప్లై చేస్తున్నాను. ఇది టోటల్ గా ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఇది బయటకు వచ్చేస్తే ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది. ఈ పవర్ టీ ఇంటూ మ్యూ డివైడెడ్ బై ఇక్కడ కింద ఏముందండి, √2 ఇంటూ పై. ఓకే, ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఇప్పుడు ఇది బయటకు వచ్చేసింది కాబట్టి ఇక చూసుకోండి, ఇక డైరెక్ట్ గా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మిగిలింది కదా, ఇది అనేది ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై బయటకు వచ్చేసింది. ఇక్కడ ఈ పవర్ టీ సిగ్మా జెడ్, ఈ పవర్ -z²/2. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. బేసెస్ అనేది ఏంటి, ఈక్వల్ గా ఏమున్నది, బేసెస్ ఈ ఉంది. ఓకే, పవర్ లో ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ ని ఏం చేయాలని చెప్పాను నేను, ఈ పవర్స్ ని మనం అడిషన్ చేయాలి. ఏం చేయాలి, అడిషన్ అనేది చేయాలి. చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ మైనస్ టర్మ్ ని ముందు రాయండి, -z²/2 అనేది ముందు రాసి -z²/2 అని రాసి ప్లస్ టీ ఇంటూ సిగ్మా జెడ్ అని తర్వాత రాయండి. ఎందుకంటే ఫస్ట్ మైనస్ టర్మ్ రాసినది మీకు కొద్దిగా సాల్వింగ్ ఈజీగా ఉంటుంది, ఎలా రాసినా ఏం కాదు. ఓకే, మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఆ మైనస్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటూ dz ఉంది కాబట్టి ఇంటూ dz. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ డినామినేటర్ లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో ఏం లేదు కాబట్టి ఈ డినామినేటర్ మొత్తం ఎల్సిఎం మనం ఏం చేయాలంటే 2 చేయాలి. ఇప్పుడు టోటల్ గా ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ ఇంటూ మ్యూ డివైడెడ్ బై √2 ఇంటూ పై ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఇప్పుడు ఈ పవర్ మైనస్ z², ఇక ఫస్ట్ మనం డినామినేటర్ చేద్దాం. ఓకే, టోటల్ గా డినామినేటర్ అనేది 2 చేయండి. ఓకే, నేను ఇక్కడ ఎల్సిఎం మొత్తం ఏం చేశాను, డినామినేటర్ లో 2 చేశాను. ఇప్పుడు ఇక్కడ -z² కి డినామినేటర్ 2 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఈ న్యూమరేటర్ నేను యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది, ఇక్కడ ఈ న్యూమరేటర్ కి డినామినేటర్ లో 2 లేదు కాబట్టి ఈ న్యూమరేటర్ కి నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 2 అనేది మల్టిప్లై చేస్తున్నాను, ప్లస్ 2 ఇంటూ టీ సిగ్మా జెడ్. ఎందుకు మల్టిప్లై చేశానో గమనించండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంటూ dz ఉంది కదా, ఇంటూ dz. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఈ పవర్ టీ మ్యూ డివైడెడ్ బై √2 ఇంటూ పై ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి నేను -1/2ని ఇక్కడ మైనస్ ని న్యూమరేటర్ లో కామన్ తీస్తున్నాను, డినామినేటర్ లో 2ని బయటకు తీసుకొస్తాను. -1/2ని కామన్ తీసినట్లయితే అర్థమైందా, న్యూమరేటర్ లో నుంచి -1ని డినామినేటర్ లో నుంచి 2ని కామన్ తీసుకున్నట్లయితే లోపల ఏం మిగులుతుంది, ఈ మైనస్ అనేది బయటకు వదిలిపోయింది, ఇక్కడ z² మిగులుతుంది. అండ్ ఇక్కడ ప్లస్, అండ్ ఇక్కడ మైనస్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అపోజిట్, ఇందులో నుంచి మైనస్ కామన్ తీసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇక్కడ మైనస్ అపోజిట్ అవుతుంది, ప్లస్ టర్మ్ కి అపోజిట్ మైనస్, ఎందుకంటే మైనస్ బయటకు వచ్చింది కాబట్టి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ మైనస్ లోపల మనం వేస్తే మళ్ళీ ప్లస్ వస్తుంది. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కదా, 2 టీ సిగ్మా జెడ్ ఓకే ఇంటూ dz. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఉన్న దానికి మనం సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం, మనం ఈ బ్రాకెట్ లో ఉన్న దానికి కొద్దిగా 2 వాల్యూస్ అనేవి అప్లై చేయాలి. మనం అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది టోటల్ గా mx ఆఫ్ t. ఓకే, mx ఆఫ్ t is equals to ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఈ పవర్ t ఇంటూ మ్యూ డివైడెడ్ బై √2 ఇంటూ పై. ఓకే, ఇంటిగ్రేషన్ -∞ to +∞, -1/2 ఉంది కదా, ఈ పవర్ -1/2 ఇంటూ z² యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, z²
2 ఇంటూ టీ సిగ్మా జెడ్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న దానికి మనం ఏం చేయాలి అంటే ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ని అప్లై చేయాలి. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేసాం, ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ని అప్లై చేసాం. అదేవిధంగా నెక్స్ట్ మనం మైనస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంటూ డీజెడ్ ఉంది కాబట్టి ఇంటూ డీజెడ్ ఏం చేసామండి మనం ఇక్కడ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ని ప్లస్ టర్మ్ అప్లై చేసాం. అదేవిధంగా టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ మైనస్ టర్మ్ కూడా అప్లై చేసాం. ఒకసారి అడిషన్ చేసాం, ఇంకోసారి సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో ఇది టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదండి. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పవర్ అనేది సపరేట్గా అప్లై చేయండి. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పవర్ అనేది సపరేట్గా అప్లై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఏం చేద్దామంటే ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ మ్యూ డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ పై. ఓకే, ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి ఈ పవర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ 2 సిగ్మా జెడ్ ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఇంటూ ఈ పవర్ అనేది దీనికి కూడా సపరేట్ గా అప్లై చేస్తున్నాను. నేను ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఇక్కడ మైనస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్. ఓకేనా, టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ నేను ఇక్కడే రాసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను చెప్తాను వినండి. ఇక్కడ దీన్ని కాస్త నేను ఏ విధంగా రాయొచ్చు అనేది ఇక్కడ బాక్స్లో ఒకటి చెప్తాను, రఫ్ వర్క్లో చూడండి. ఇప్పుడు ఇక్కడ జెడ్ స్క్వేర్ మైనస్ 2 టీ సిగ్మా జెడ్ ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్, టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్. ఇప్పుడు దీనిని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం ఈ విధంగా రాయొచ్చు. మనకు ఏ ప్లేస్లో ఏముందంటే జెడ్ ఉంది, ఇక్కడ బి ప్లేస్లో మనకు టీ సిగ్మా ఉంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, మన ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవడం ఇక్కడ మీద రాద్దాం, మనకి ఇదే వాల్యూ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో జెడ్ ఉంది కాబట్టి జెడ్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, 2 ఉంది కాబట్టి 2, ఏ ఇంటూ బి అంటే ఇగో ఏ వాల్యూ బి వాల్యూ, జెడ్ టీ సిగ్మా. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, బి స్క్వేర్ అంటే బి వాల్యూ ఏంటి టీ సిగ్మా కదా, టీ సిగ్మా హోల్ స్క్వేర్, టీ సిగ్మా హోల్ స్క్వేర్. మనకు అదే వచ్చిందా ఇక్కడ చూడండి, జెడ్ స్క్వేర్ మైనస్ 2 టీ సిగ్మా. ఇక్కడ టీ సిగ్మా జెడ్ అన్న జెడ్ టీ సిగ్మా అన్న మూడు ఒకటే, ఏం కాదు, ఎలా మల్టిప్లై చేసినా మనకి ఏం కాదు. ఇప్పుడు టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్, ఇక్కడ లోపలికి అప్లై చేయండి టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్. మనం దీ వాల్యూని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇగో ఈ విధంగా. అవునా, ఈ వాల్యూని మనం ఈ విధంగా రాసుకోవచ్చా? సో ఇక్కడే రాసేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశారో ఒకసారి గమనించండి మీరు. ఓకేనా, ఇప్పుడు ఏంటో ఏం రాయాలి నేను జెడ్ మైనస్ టీ సిగ్మా హోల్ స్క్వేర్, జెడ్ మైనస్ టీ సిగ్మా హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ గమనించండి. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఏమవుతుందండి, ఈ మైనస్ అనేది బయటికి మల్టిప్లై అయితే ఈ మైనస్ అనేది బయటికి మల్టిప్లై అయితే ప్లస్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్లో ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పవర్, ఇక్కడ ప్లస్ టర్మ్ ఏ ప్లస్ ఉన్నా ఏం లేకున్నా ఏం పర్లేదు, ఇక్కడ ఈ పవర్ 1/2 ఇంటూ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ఇది ఉంది కదా, ఈ వాల్యూ అనేది నేను బయట ఉన్న న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తున్నాను. అంటే అది కాన్స్టెంట్ టర్మ్ అని అనుకొని నేను బయటికి తీస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానో గమనించండి. ఇక్కడ ఈ పవర్ టీ ఇంటూ మ్యూ ఉంది, దీనికి నేను ఇది మల్టిప్లై చేస్తాను. ఈ పవర్ ఇక్కడ 1 ఇంటూ ఇదంటే టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై ఏముంది ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. ఓకే, డినామినేటర్లో రూట్ 2π. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ 1/2 ఇంటూ జెడ్ మైనస్ టీ సిగ్మా హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ డీజెడ్ ఉంది కదా డీజెడ్. ఓకేనా, డన్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కింద ఉన్నది ఇక్కడ మీద రాశాను, ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ కింద ఉన్న వాల్యూ ఇక్కడ మీద రాశాను అంతే. ఇప్పుడు
ఇక్కడ నాకు ఏం కావాలంటే ఇక్కడ ఉన్నదాన్ని సేమ్ అలాగే ఉంచండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ లోపల ఉన్న దాన్ని చేంజ్ చేయాలి మనం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ జెడ్ టర్మ్ జెడ్ వేరియబుల్ ఉందిగా, ఆ జెడ్ వేరియబుల్ పోయి నాకు ఏం కావాలంటే వై వేరియబుల్ రావాలి. వై వేరియబుల్ రావాలంటే మళ్ళీ బాక్స్ కొట్టాలి. ఓకేనా, బాక్స్ కొట్టినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు బాక్స్లో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తున్నానంటే ఈ జెడ్ మైనస్ టీ సిగ్మా ఉంది కదండి, జెడ్ మైనస్ టీ సిగ్మా వాల్యూ వై అనుకుంటున్నాను. జెడ్ మైనస్ టీ సిగ్మా వాల్యూ వచ్చేసి వై అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ వై టర్మ్ రావాలంటే ఏదో ఒకటి వై అనుకోవాలి మనం. కాబట్టి ఈ జెడ్ మైనస్ టీ సిగ్మాని నేను వైతో డినోట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు డిజెడ్ వాల్యూ కావాలి కదా, డి అంటే డిఫరెన్షియేటింగ్ కదా, అవునా, డి అంటే ఏంటి, డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం మనం, విత్ రెస్పెక్ట్ టు కాదు, మనం ఓన్లీ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డి ఇంటూ జెడ్ మైనస్ టీ సిగ్మా. ఇప్పుడు టోటల్గా మనకు డి ఇంటూ వై వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ డిజెడ్, జెడ్కి డి డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ టీకి సిగ్మాకి డిఫరెన్స్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది, అది పట్టించుకోకండి. డన్. ఇప్పుడు మనకు డిజెడ్ వాల్యూ ఎంత వచ్చిందండి, డివై. ఇప్పుడు డిజెడ్ ప్లేస్లో మనం డివైని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్, ఈ రెండు వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇవి సబ్స్టిట్యూట్ చేసే కన్నా ముందు నేను ఇక్కడ ఈ బయట ఉన్న వాటిని న్యూమరేటర్లో ఉన్న దాన్ని నేను కొద్దిగా చేంజ్ చేసి రాస్తాను. చూడండి, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ పవర్స్ని యాడ్ చేయాలి కదా. టీ ఇంటూ మ్యూ ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2, డినామినేటర్లో ఏముంది, √2π ఉంది. ఓకే, ఇంటూ ఇంటిగ్రేషన్ -∞ to +∞. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇక్కడ 1 ఇంటూ ఇది జెడ్ మైనస్ టీ సిగ్మా. కానీ ఈ జెడ్ మైనస్ టీ సిగ్మా మనకు వాల్యూ ఏమనుకున్నాం మనం, వై అనుకున్నాం కాబట్టి వై తీసుకోండి. దీనికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వై కూడా స్క్వేర్ పెట్టాలి. డినామినేటర్లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఇక్కడ డిజెడ్ వాల్యూ మనకి ఏమొచ్చింది, డివై వచ్చింది కదా, డిజెడ్ ప్లేస్లో డివై పెట్టాలి. ఓకే, డన్. ఇప్పుడు లాస్ట్ మనకు ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ వచ్చింది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయండి, ఈ పవర్ టీ మ్యూ ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2, డినామినేటర్లో √2 into π ఇంటూ ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఏమవుతుందో చెప్తాను, ఒక ట్రిక్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఇది మనకు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసినట్లయితే మనకు వాల్యూ ఏం వస్తుందో మళ్ళీ బిగ్ ప్రాసెస్ అవుతుంది. సో మీకు ఎలా గుర్తుంచుకోవాలి, మీకు ఇది ఎలా గుర్తుండాలి అంటే ఇక్కడ చూడండి, డినామినేటర్లో ఇక్కడ ఏముంది, ఆ వాల్యూ ఇక్కడ రాయండి, √2 into π. ఓకేనా, మీకు గుర్తుండాలని చెప్తున్నాను. మళ్ళీ ఇది ఎలా వచ్చింది అనేది అంతా ప్రాసెస్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అవునా. ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఈ డినామినేటర్ ఉన్న వాల్యూ ఇక్కడ రాసుకోండి, ఈ రెండు వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకు ఎంజిఎఫ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ న్యూమరేటర్లో ఉన్నది ఏంటో అదే ఇక్కడ రాయండి, ఈ పవర్ టీ మ్యూ ప్లస్ టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2, టీ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై 2. సో దిస్ ఈస్ ద ఎంజిఎఫ్, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాల్యూ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఇక్కడ తోటి యూనిట్ 3కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, అవునా. ఇప్పుడు నేను నెక్స్ట్ నేను యూనిట్ 3కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేస్తాను. ఓకేనా, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఆ వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకుంటేనే మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా, దాన్ని మిస్ కాకుండా ఉంటారు మీరు. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు హెల్ప్ అయ్యే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఈ నోట్స్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఉంది లింక్ అనేది, నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, మీకు రివిజన్లో ఈజీగా అవుతుంది నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.